రామోహన్ రావు గారు, ఇట్లాంటి లీడర్లు అరుదుగా వస్తారు, వీళ్ళని కాపాడుకోవాలి. కానీ కార్పొరేట్ శక్తులు వీళ్ళని ముందుకు పోనీ, వీళ్ళని ఎదగనియ్యాయి, తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మనం మాట్లాడేటువంటి ఎయిర్పోర్టుల్లో వాటర్ బాటిల్, ఇక దిక్కువల రాజకీయాలు, ఈ ఎలక్షన్స్, ఈ ప్రచారాలు, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. ఇట్లాంటి విషయం మీద ఎంత మాట్లాడినా తక్కువేం కాదు, తప్పేం కాదు. ఎయిర్పోర్ట్ లో వాటర్ బాటిల్ అంతెందుకు ఉండాలా, రీఛార్జ్ అంతెందుకు ఉండాలి? గిగ్ వర్కర్స్ మోసం చేసి అక్సంగా దోపిడీ చేసి ఏమో కదా, పెద్ద పెద్ద కంపెనీలే కదా, అవును, కార్పొరేట్ కంపెనీలు కదా. గిగ్ వర్కర్లది విమానాశ్రయాలు వాటర్ బాటిల్ది, జియో మన ఏమంటారు రీఛార్జ్, ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ విషయం కూడా. ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో భార్య భర్తలకు ఒకే రకమైన ట్యాక్స్ ఉండాలంటే ఇది భారీ నష్టంగా చూస్తారు. అట్లా కూడా అదన్న కనీసం కార్పొరేట్ శక్తులకు సంబంధం లేదు, భారత ప్రభుత్వానికి సంబంధం. నేను చెప్పిన 3-5 గిగ్ వర్కర్ నుంచి మంది 10 నిమిషాల డెలివరీ ఎందుకు ఉండాలంటే తొలగించారా లేదా? 10 minutes డెలివరీ తీసేసి చట్ట ప్రకారం. అందుకని నేను ఏమంటున్నానంటే గిగ్ వర్కర్ చట్టం తెలంగాణలో వచ్చింది, మంచిది అంటున్నాను, ఆహ్వానిస్తున్నాం ఏ పార్టీ అయినా కానీ. ఇక్కడ కూడా ఏమంటున్నానంటే మనం పార్టీలో ఒకటికి అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తకపోతే మీ వరకు వచ్చినప్పుడు మీరు కూడా మీకు ఎవరు మిగలని అంటున్నాను. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలందరూ హెచ్చరిస్తున్నాను. అంతర్గత ప్రజాస్వామ్యవాది నేను, నాకు పార్టీతో సంబంధం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. ఆయనకు పడకపోతే దేశాన్ని నాశనం చేస్తారా? వాళ్ళు మీ ఇద్దరు పడకపోతే ఏం జరిగిందో లోకం కనుక్కోవాలి, పిలిపించాలి, మాట్లాడాలి. ఎక్కడైనా ఒక అతిక్రమించి ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కానీ, కేజ్రీవాల్ వ్యతిరేకంగా కానీ, మీకు ఉప ముఖ్యమంత్రి వ్యతిరేకంగా కానీ, ముఖ్యమంత్రి గత అతిశీ లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడ పార్టీ లీడర్ వ్యతిరేకంగా మాట్లాడింది ఆయన. కానీ ప్రజా సమస్యలు ప్రస్తావిస్తుంది ఆయన పక్కన. ఈ ప్రాంతీయ పార్టీలు వ్యక్తి కేంద్రంగా నడుస్తాయి, వ్యక్తి సెంట్రిక్ గానే నడుస్తాయి. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కేసీఆర్ సెంట్రిక్ గా నడిచింది, ఆ తర్వాత ఉద్యమకారులు కొంతమంది వెళ్ళిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ విషయం చూసుకుంటే కేజ్రీవాల్ సెంట్రిక్ గా నడిచింది, అన్నా హజారే వెళ్ళిపోయారు. అన్నా హజారే పోయిందంటే అర్థం చేసుకోవాలి ఎట్లాంటి పరిస్థితులు లేవు. ఈవెన్ లోక్సత్తా పార్టీ చూసుకున్నా కానీ వ్యక్తిగత కేంద్రంగా నడిచింది, ఆ పార్టీ లేకుండా పోయింది. ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. ఆ పార్టీలో ఒక చెట్టు, ఓ మొక్క మహావృక్షంగా మారుతుందని ముందే పసిగడితే దాన్ని మొదట్లోనే నరికేస్తారు. దానికి రాఘవ చెద్దా ఎగ్జాంపుల్. ఒక్క మాట చెప్పిస్తాను, ప్రాంతీయ పార్టీ అండి. ఇప్పుడు అసలు యాక్చువల్ గా ఆమ్ ఆద్మీ ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీకి ఎదిగింది. సిపిఐ కోల్పోయింది, హోదా కోల్పోయింది కనుక అది జాతీయ పార్టీ. 3 రాష్ట్రాల్లో ఎన్నికలు గెలిచింది, 3-4 రాష్ట్రాలు పోటీ చేస్తుంది. ఇప్పటి కూడా గోవా నుంచి మొదలు పెట్టి చాలా రాష్ట్రాలు పోటీ చేసింది. ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయిన దుర్మార్గం శ్రీకాంత్ గారు. దాని వల్ల వస్తున్న సమస్య అంటున్నాడు. అంటే మీకు మాట విన్నోడేమో మంచివాడైతే, మీ మాట వినకపోతే ఎంత మంచివాడైనా చెడ్డవాడైతారంటే ఏమన్నట్టు. ఇప్పటికి కూడా తన గొంతు నొక్కిన చెత్త ఎక్కడ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడతలేదు అంటున్నాను నేను కదా. పార్టీ వ్యతిరేకంగా మాట్లాడలేదు, పార్టీకి భజన చేయట్లేదు, అదే పాయింట్. అదే కాదు, పార్టీ బదిలీయాలి. తీసేసిన చెప్పాలి, ఎందుకు తీసేసినప్పుడు కాదు. ఉరిశిక్ష వేసేవాడికి కూడా చివరి కోరగా అడుగుతాం ఒకటి కదా, షోకాజ్ నోటీస్ చేయండి, ఆయన చేసిన తప్పులు ఏమైనా ఉంటే అప్పుడు తీసేయండి. పోనీ యువతకు అవకాశం ఇద్దామనుకో, ఆయనకన్నా చిన్న వయసు వాడికి ఇచ్చింది అవన్నీ, ఆయనకన్నా పెద్ద వయసు వాడికి ఇచ్చింది కదా. అంటే చప్పట్లు కొట్టేవాడు, భజన చేసేవాడికి ఇచ్చినట్టే కదా. సంజయ్ సింగ్ తక్కువ అంటలేదు నేను పార్టీలో, కానీ ఈయన కూడా మధ్యలో వచ్చినవాడు కాదు కదా. 14-15 సంవత్సరాల నుంచి అదే పార్టీలో ఉన్నాడు. 23 ఏళ్ల వయసులోనే లోక్పాల్ బిల్లు తయారు చేసిండు. నేను చెప్తున్నా, ప్రత్యక్ష సాక్షిని. మా ఉద్యమాల సుందర్ నగర్ కాలంలో కేజ్రీవాల్ తో కలిసి పనిచేసిన వాడిని. ఏమంటున్నారు అంటే తప్పు కదా. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించని ఏ పార్టీ అయినా దుర్మార్గమైన పార్టీ. సారా పార్టీలు ఎందుకు పిలుస్తున్నాం? మిగతా వాడిని సారా పార్టీలు అంటారు. సారా పార్టీలు అంటే సాంప్రదాయ రాజకీయ పార్టీలు, సారా పంచితే గెలుస్తారు. ఇప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విషయంలో చెడిపోలే. ఇప్పటికి కూడా అంటున్నాను, అనుచిత ఉచితాలు ఇవ్వడంలో చెడిపోయింది. స్పష్టంగా చెప్తున్నా, అనుచిత ఉచితాలు ఇచ్చుకుంటూ వాళ్ళలాగా మీరు కూడా కరెంట్ ఫ్రీ, అది ఫ్రీ, ఇది విద్య ఆరోగ్యం ఇవ్వాలి, అన్ని ఫ్రీ ఇచ్చి నీళ్లు ఫ్రీ, కరెంట్ ఫ్రీ అంటే ఏమైంది చూసిండు కదా. ఆ ఫ్రీ తీసుకున్నారు, మళ్ళీ బీజేపీకి ఓట్లేసింది ప్రజలు కూడా. అందుకని నేను ఏమంటా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ సమస్యల గురించి మాట్లాడేవాడిని ఎందుకు తీసేసిన ప్రశ్న వస్తుంది. ఎవరైనా కానీ రామారావు గారు, 1 సెకండ్. హేమ గారు, అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్ళి, సిసోడియా జైలుకెళ్ళి నెలలు సంవత్సరాలు ఉండి బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి సింపతి ఏదైతే ఉందో, ఒక్క రాఘవ చెద్దా విషయంలో పూర్తిగా కోల్పోయారు. ఒక నియంతృత్వ పాలన కోరుకుంటున్నాడు కేజ్రీవాల్. ఆయనే తప్ప ఇంకెవరూ కనిపించొద్దు, ఆయన నమ్మిన బంటులే ఉండాలి, లేదంటే ఆయన చెప్పినటువంటి కీలుబొమ్మలు కుర్చీలో కూర్చోవాలి, పక్కనో ఖాళీ కుర్చీ వేయాలి. ఇది నియంతృత్వ పోకడబోతున్నారు. దానికి నిదర్శనమే రాఘవ చెద్దా మీద కనీసం కారణం లేకుండా మైక్ బంద్ చేయాలని చెప్పేయడం. ఇది దారుణమైనటువంటి విషయం. పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేదు, షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ ఏం సమాధానం చెప్పుద్ది? సార్, ఒకటి, పార్టీ అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారానే తను వచ్చారా? ఆమ్ ఆద్మీ పార్టీ కండవా కప్పుకోకుండానే తను ఓన్ గా రాలేదు. ఈ రోజు రాఘవ చెడ్డా ఎవరు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అని చెప్పేసి తెచ్చుకున్నాడంటే
పార్టీ తనకు అవకాశం ఇచ్చింది. అదే విధంగా లీడర్స్ అందరూ జైల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి పార్టీ స్టాండ్ తీసుకొని పార్టీని వచ్చేసి ముందుకు తీసుకొచ్చే విధానంలో ఉండాలి. పార్టీ కార్యకర్తలకు కూడా వచ్చేసి తను సపోర్టింగ్ గా ఉండి పని చేయాలి అన్నప్పుడు తను చెయ్యలేదు. ఆ రోజున ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తనకి ఉంది. ఓన్లీ తను ఒక్కడు ఎదగడానికి కాదు కదా, ఎవరు పర్సనల్ గా ఎదగడానికి వచ్చేసి పాలిటిక్స్ అనేది ఇప్పుడు నువ్వు ఒకటి అంటే పార్టీని వాడుకుంటావు. పార్టీ పర్సన్స్ జైల్లో ఉన్నప్పుడు కానీ పార్టీ పర్సన్స్ వచ్చేసి ఆ పార్టీని కాపాడుకోవడానికి కూడా నీకు అంతే వచ్చేసి బాధ్యత ఉండాలి. ఓన్లీ నిన్ను నువ్వు ఎదుగుదల కోసం ఓన్లీ పార్టీని వాడుకుంటా ఉంటే అది ఒకటే, అది సంస్కారం కాదు కదా సార్. అంటే ఒక మాట హేమ గారు పార్టీ సిద్ధాంతాలతోని పైనకి వెళ్ళాలి. ఓన్లీ నేను పార్టీని వాడుకొని నేను మాత్రమే ఎదుగుతా, పార్టీ కోసం నేను వచ్చేసి అండగా ఉన్నాను, పెద్దవాళ్ళు పార్టీ లీడర్స్ జైల్లో ఉన్నప్పుడు నేను వచ్చేసి కార్యకర్తలకు భరోసా ఇస్తా అన్నట్టుగా కూడా ఉండాలి కదా. అది ఒప్పుకున్నారు, అసలు విషయం ఒప్పుకున్నారు. ఆ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నప్పుడు తను వచ్చేసి నేను ఒకటే ఎదగాలి అన్నప్పుడు అహం వచ్చినట్టే కదా సార్. హేమ గారు ఒప్పుకున్నారు, ఫైనల్ గా మీరు ఒప్పుకున్నారు పార్టీ కోసం పనిచేస్తలేరు, ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి అని. రామ్మోహన్ రావు గారు సార్ అది చేయండి ఇది చేయండి అన్నారు. రెండు రకాలుగా ఉండాలి ఒక మనిషి. పార్టీని వచ్చేసి తను ఎదుర్కొంటూ పార్టీకి కూడా సపోర్ట్ చేసుకుంటూ. అంటే తను ఏమేది గారు మీ దృష్టిలో ఒక్క నిమిషం హేమ గారు పాయింట్ కి వచ్చారు ఫైనల్ గా మీరు పాయింట్ కి వచ్చారు. పార్టీ బతికుండాలి. హేమ గారు పార్టీని ఫస్ట్ బలోపేతం చేసుకోవడానికి లీడర్స్ వచ్చేసి ఏంటిది జైల్లో ఉన్నప్పుడు కార్యకర్తలకు గాని పార్టీకి గాని సపోర్ట్ గా ఉండుకుంటూ నిన్ను నువ్వు ఎదుగమని చెప్తున్నారు. కానీ ఓన్లీ పర్సనల్ ఖర్చుతోని పర్సనల్ గా మాత్రమే ఎదుగుతా, పార్టీకి నాకు సంబంధం లేదు అనే టైప్ లో ఉన్నా గానీ తను ఎక్కడో ఏంటిది బయటకు వెళ్ళి బయట దేశాలకు వెళ్ళి పార్టీ లీడర్స్ అందరు జైల్లో ఉన్నప్పుడు నేను పట్టించుకోను అనే టైప్ లో దానికి కాదు, రెండు రకాలుగా చేయమన్నారు. కానీ ఓన్లీ తను హేమ గారు ఒకటి మీరు ఏమంటున్నారు, మా గురించి మాట్లాడతలేడు, పార్టీని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఒక్క నిమిషం పార్టీకి తన అవసరం ఉన్నప్పుడు పార్టీ గురించి చేయలేదు. అది ఇంటర్నల్ గా కొన్ని ఏది ఒక 2-3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇంటర్నల్ గా ప్రాబ్లం జరుగుతున్నాయి. మరి ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? ఎందుకు ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు పార్టీ నుంచి? మీరు తెలంగాణ నుంచి వాయిస్ వినిపిస్తున్నారు. మీరు రాఘవ్ చెద్దా ఐ స్టాండ్ ఫర్ రాఘవ్ చెద్దా పార్టీలతో సంబంధం లేదు. ఒక్క నిమిషం నేనేమంటున్నా, రామ్మోహన్ రావు గారు 1 సెకండ్ లెట్ మీ ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు ఈ ప్రశ్న అడగండి. ఏమంటున్నానంటే ఇది రాఘవ్ చెద్దాకి ఎంత వర్తిస్తుందో కేజ్రీవాల్ కూడా అంతే వర్తిస్తుంది కదా అంటున్నారు. వ్యక్తి కంటే పార్టీ గొప్ప, పార్టీ కంటే దేశం గొప్ప. దేశం గొప్ప అనేవాడు పార్టీ గురించి పట్టించుకోలేదని అన్యాయంగా బదిలించి తీసేస్తారని నేను అడుగుతున్నాను. అది ఒప్పుకున్నారు కదా. వ్యక్తిగతంగా ఒకటి నా పాయింట్ ఏంటంటే హేమ గారు నా పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు 1 సెకండ్ రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు హేమ గారు నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నా అంటే తీసేయలేదు అంటున్నారు. డిప్యూటీ చీఫ్ లీడర్ గా ఆయన తొలగించిండ్రు. అవును, స్పీకర్ మన రాజ్యసభ చైర్మన్ రాసిండ్రు. మైక్ ఇవ్వద్దన్నారు. అవును, మళ్ళీ మైకు వ్యక్తిగతంగా కూడా ఈ యుద్ధాన్ని ఉత్తరం రాసిండ్రు. మీరు తొలగించలేదంటే ఎట్లా? నేను రీసెంట్ ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీ పార్టీలో నా సింపుల్ క్వశ్చన్ హేమ గారు, ఆయన వ్యక్తిగత చరిష్మా కోసం వ్యక్తిగత ప్రొఫైల్ పెంచుకోవడం కోసం ఏం చేశారు? ఒక్క నిమిషం మీరు అన్నారు ఇందాక హేమ గారు వ్యక్తిగతంగా పనిచేసుకుంటున్నారు వ్యక్తిగత హోదా కోసం అని చెప్పేసి ఏం చేశారు? మీరేమన్నారు ఇందాక? పార్టీ కోసం మాట్లాడట్లేదు, పార్టీ కష్టాలు ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత హోదా కోసం మాట్లాడుతున్నారు, ఆయన హోదా క్రియేట్ చేసుకుంటున్నారు, సెలబ్రిటీ హోదా కోసం అన్న లైన్లో మీరు మాట్లాడారు. నేనేం అడుగుతున్నా, ఆయన వ్యక్తిగత చరిష్మా పెంచుకోవడం కోసం ఏం చేశారన్నది నా ప్రశ్న. వ్యక్తిగత హోదా పెంచుకోవాలి సార్, ఎవరు పెంచుకోవద్దని చెప్పట్లేదు. ప్రజల కోసం మాట్లాడినప్పుడు ఎవరికైనా అవకాశం వస్తుంది. ఇప్పుడు ప్రజల కోసం మాట్లాడండి కాబట్టి తనకు ఒక అవకాశం వచ్చింది. పార్టీ అనేది తనను ఎదుక్కుంటూ ప్రజల గురించి మాట్లాడుకుంటూ అదే విధంగా పార్టీని కూడా కాపాడుకోవాలి అంటున్నాం తప్ప మేము వచ్చేసి పార్టీని వాడుకొని మీరు ఎదిగి పార్టీని మొత్తానికి తుంగలు దొక్కమని చెప్పి ఎవరు చెప్పారు కదా. ఆయన ఏం పార్టీని తుంగలో దొక్కలే, ఆయన అదే అంటున్నారు, నేను పార్టీ వ్యతిరేకంగా ఏం మాట్లాడానో చెప్పండి, నేను యాక్సెప్ట్ చేస్తా అంటున్నారు. సో మీరు చెప్పట్లేదు, ఆయన చెప్పట్లేదు. వ్యతిరేకంగా మాట్లాడారు అని చెప్పలేదు సార్. పార్టీకి వ్యతిరేకంగా ఇది 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరాల నుంచి ఇంటర్నల్ గా పోతున్న సమస్యలని వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. అంతకు మించి వచ్చేసి పార్టీ ఎప్పుడు వచ్చేసి ప్రజల సమస్యల మీదనే పోరాడుతుంది, ప్రజల సమస్యల మీదనే వచ్చేసి
ఇన్వాల్వ్ అయి ఉంటుంది తప్ప దాని విషయంలో ఎవరిని కంట్రోల్ చేయదు పార్టీ. ఆ విషయం